ఏప్రిల్ 16 ఆత్మీయ పాపములు. పాపములు సంబోధించే అంశాలను బట్టి వాటిని ఆత్మీయ పాపములుగా పేర్కొనవచ్చు. హృదయంలో చేసే పాపముల వలె ఈ ఆత్మీయ దుష్టత్వాలు శరీరం కంటే అంతరంగ పురుషుణ్ణి ఎక్కువగా పాడు చేస్తాయి. సాతాను వీటి ద్వారా గొప్ప విజయాన్ని అందుకుంటాడు. మీ క్షేమాభివృద్ధి కొరకు వానికి ఎంతో ఇష్టమైన ఈ 2 తప్పిదాలను అధ్యయనం చేయండి. 1 ఆత్మీయ సూత్రాలకు సంబంధించిన తప్పిదాలు, 2 ఆత్మీయ గర్వానికి దారితీసే తప్పిదాలు. మొదటిగా ఆత్మీయ సూత్రాలతో ముడిపడి ఉన్న తప్పిదాల గురించి ఆలోచిద్దాం. సువార్త తొలిసారి విత్తబడినప్పుడే సాతాను తన పని ప్రారంభించి క్రీస్తు యొక్క గోధుమల మధ్య తన గురువులను వెదజల్లాడు. ఆది క్రైస్తవుల మధ్య పుట్టుకొచ్చిన హానికరమైన తప్పుడు సిద్ధాంతాలను అపోస్తలులు ఎంత తరచుగా పెళ్లగించాల్సి వచ్చిందో గమనించండి. దేవుని సూత్రాలను వికృతం చేయాలని సాతాను ఎందుకు అంతగా పట్టుబడతాడు? ఎందుకంటే దేవుడు తన కార్యాలన్నిటికంటే తన సత్యమును అనగా వాక్యమును ఎక్కువగా ఘనపరుస్తాడు. కీర్తన 138:2. దాని విషయంలో ఆయన మరీ అంత నిష్కర్షగా ఉంటాడు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని మత్తయి సువార్త 24:35లో యేసు ప్రకటించాడు. దేవుడు తనకు నచ్చినప్పుడు కొత్త లోకాలను సృష్టించగలడు, కానీ మరొక సత్యాన్ని సృష్టించలేడు. అందుకే ఆయన ఆ సత్యంలో చిన్న రవ్వంత అనగా అయోటాను కూడా కోల్పోనివాడు. ఇది తెలిసిన సాతాను దేవునికి ఎంతో ప్రశస్తమైన ఆ సత్యాన్ని రూపుమార్చడానికి తన పూర్ణ హృదయంతో ప్రయత్నిస్తాడు. ఆ సత్యం మనకు అంతే ప్రశస్తమైనదిగా ఉండాలి. వాక్యం అనేది ఒక అద్దం వంటిది. దానిలో మనం క్రీస్తును చూస్తాము. ఆయనను చూస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పోలికలోకి మార్చబడతాము. ఒకవేళ ఆ అద్దం పగిలితే అనగా వాక్యం వక్రీకరించబడితే క్రీస్తు గురించి మనకు ఉండే అవగాహన కూడా దెబ్బతింటుంది. అదే వాక్యం తన సహజమైన స్పష్టతతో ఉంటే అది క్రీస్తును తన సంపూర్ణ మహిమతో చూపిస్తుంది. కాబట్టి సాతాను సత్యంపై దాడి చేసినప్పుడు వాడు దేవునిని దెబ్బతీయడమే కాకుండా పరిశుద్ధులను కూడా దెబ్బతీస్తాడని మీరు గమనించవచ్చు. విశ్వాసులను వాడు తప్పుడు మార్గంలోకి నడిపిస్తే వారిలోని భక్తి యొక్క శక్తి బలహీనపడుతుంది లేదా నశిస్తుంది. అందుకే అపొస్తలుడు శక్తిని ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిపి పేర్కొన్నాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1:7. మనం ఎదగడానికి వాక్యమును కల్తీ లేని పాలను అపేక్షించండి అని మనకు బోధించబడింది. పేతురు రాసిన 1వ పత్రిక 2:2.